హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. దిల్సుఖ్ నగర్ లో పలు హోటల్స్ అండ్ స్వీట్స్ షాప్స్ లో తనిఖీలు చేస్తూ ఉన్నారు. బాలాజీ దాబా, సంతోష్ దాబా, సహదేవ్ రెడ్డి స్వీట్స్ షాప్స్ లో కూడా సోదాలు చేశారు. FSSAI నిబంధనలకు విరుద్ధంగా వీటన్నిటిని నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో స్వీట్లను, ఆహారాన్ని తయారు చేస్తున్న యజమానులకు నోటీసులు ఇచ్చారు. డీప్ ఫ్రిడ్జ్ లో చాలా కాలంగా నిల్వ ఉంచిన కూరగాయలు, బటర్, ఆహార పదార్థాలని అధికారులు గుర్తించారు. నాణ్యత లేని వంట నూనెలు వాడుతున్నట్టుగా కూడా ఈ తనిఖీల్లో బయటపడింది. ఎక్కడికక్కడ హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలా దాడులు చేసిన ప్రతిసారి అందరూ విస్తుపోయే, ముక్కున వేలేసుకునే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎంత అపరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ పదార్థాల తయారీ జరుగుతోంది, వంట వార్పు చేస్తున్నారు అన్నది ప్రత్యక్షంగా చూస్తున్న అధికారులంతా కూడా షాక్ అవుతున్నారు. ఎక్కడికక్కడ కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా దిల్సుఖ్ నగర్ లో పలు హోటల్స్ అండ్ స్వీట్స్ షాప్స్ లో కూడా తనిఖీలు జరిగాయి. బాలాజీ దాబా, సంతోష్ దాబా, సహదేవ్ రెడ్డి స్వీట్స్ లో కూడా సోదాలు చేశారు అధికారులు. వీటన్నిటిలో కూడా FSSAI నిబంధనలకు విరుద్ధంగానే ఇవన్నీ నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలోనే అక్కడ స్వీట్స్ కానీ, ఆహారాన్ని కానీ తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించి వెంటనే అక్కడ యజమానులకి నోటీసులు ఇచ్చేశారు. అంతేకాదు డీప్ ఫ్రిడ్జ్లో చాలా కాలంగా నిల్వ ఉంచిన కూరగాయలు, అలాగే బటర్ ఉండి ఆహార పదార్థాలన్నీ కూడా ఎంతో కాలంగా నిల్వ ఉంచి వాటిని చాలా కాలం తర్వాత కూడా వినియోగిస్తున్నారని గుర్తించారు. నాణ్యత లేని వంట నూనెలు వాడుతున్నట్టుగా కూడా అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ వాళ్లపై కేసులు నమోదు చేసి యజమానులకు నోటీసులు ఇస్తున్నారు.